స్వాగతం. రెండో రోజు ధాన్యం ఎండబెట్టుట ప్రక్రియ స్వాగతం సుస్వాగతం. ఈ రోజున మేము మీ ముందు మాట్లాడుతున్నామన్నా, మీరు మా వీడియోలు ఫోటోలు చూస్తున్నామన్నా దానికి రెండు కారణాలు. ఒకటి సివిఆర్ పద్ధతిలో వరి సాగు, రెండు ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా. ఈ రెండు కళ్ళు మాకు. రేపు శ్రీరామనవమి పండుగ సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవలో ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం నిన్న ఈరోజు రేపు ఎండబెట్టి, రేపు పండగ అయినప్పటికి కూడా, శ్రీరామనవమి పండగ అయినప్పటికి కూడా రేపు ఎక్కడా కూడా ఆగే ప్రసక్తే లేదు. ఏ గుడికో ఎక్కడికైనా పోవడం మామూలు కాకుండా వాటిని స్టోరేజ్ చేయడం జరుగుతుంది రేపు. ఎందుకంటే మూడో రోజు ఎండ భయంకరంగా కాస్తూ ఉంది. ఈ మాత్రం ఎండ ఉంటే సరిపోయి 14% తేమ అయింది, 12% తేమ వచ్చేస్తుంది. ఏమి ఇబ్బంది లేదు, మనకు 14% ఉండాలా. రేపు ఎండబెట్టి రేపు ఎత్తేయడం జరుగుతుంది. శ్రీరామనవమి పండుగ అయినప్పటికి కూడా రేపే ప్యాడీ స్టోరేజ్ ప్రక్రియ. ఇంకొక విషయం ఏంటంటే, ఈ తెలంగాణ సోనా అయిపోయింది కదా, స్టోరేజ్ చేస్తాం కదా, అయిపోయిందంటే అది పొరపాటు. మళ్ళీ నవంబర్లో వేస్తాం. దాని గురించి బాబాయ్ కూడా చెప్తాడు తర్వాత. ఈ విధంగా ఈ వరి వంగడం ఏ విధంగా క్రియేట్ చేశారంటే, JGL 3855 జగిత్యాల వరి పరిశోధనా స్థానంలో JGL 3855 అనే వరి వంగడాన్ని తీసుకొని పశ్చిమ గోదావరి జిల్లా MTU 1420 వేసాం. ఆ వరి పరిశోధన స్థానం వాళ్ళే వెలువడించిన MTU 1010 కాటన్ ధర సన్నాలనే ఒక దొడ్డు రకం. అది ఆ రెండు వరి రకాలు సంకరపరిచి చెన్నమాదల దామోదర్ రాజు గారు, చెన్నమాదల సురేందర్ రాజు గారు 2015 సంవత్సరంలో ఈ వరి వంగడం క్రియేట్ చేశారు. ఇది ఎందుకు అప్పుడే నేను బీటెక్ కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చిన, అంటే ఆ రోజు 2015 సంవత్సరంలో అయిపోయింది నా బీటెక్ విద్యాభ్యాసం. మన కోసమే ఆ వరి వంగడం క్రియేట్ చేసినట్టున్నారు. 2015లో నేను విద్యాభ్యాసం పూర్తి చేయడం, అదే సంవత్సరంలో తెలంగాణ సోనా ఆవిర్భావం అంటే దాన్ని క్రియేట్ చేసినారు. ఈ విధంగా ఈ వరి వంగడాన్ని మన నెల్లూరు జిల్లాకు తీసుకొని వచ్చిన డేగా మురళీమోహన్ అన్న గారు, దేవళ్ళ శ్రీనివాసులరెడ్డి అన్న గారు, వాళ్ళు తర్వాత ఎంతోమంది వేశారు. ఇప్పుడు పల్లెన తెలంగాణ సోనా, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ తెలంగాణ సోనా అనే పేరు వినని వాళ్ళు ఎవరు ఉండరు. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా అనుమల రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ సోనా గురించి చెప్పడం జరిగింది. పూర్వపు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎటువంటి తెలంగాణ ముఖ్యమంత్రులే కాదు, భారతదేశమే కాకుండా అందుకే ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ అనేది. అది ప్రపంచంలో మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా అటు పంపించేది కూడా కువైట్, దుబాయ్. ఇప్పుడు విదేశాల్లో గొడవలు పడుతున్నాయి, కానీ ఒకప్పుడు మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా తినాల్సినటువంటి తెలంగాణ సోనా, అందులో ఇది డయాబెటిక్ అవ్వడం కూడా 51.6% గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఉండడం సంతోషకరమైన విషయం. ఇటువంటి ఒక మహత్తర గొప్ప వరి వంగడం మేము వేయడం, అది కూడా సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడం మాకు ఒక సంతోషకరమైన విషయం. ఈ విధంగా నేను నా టీం మెంబర్స్ ఎప్పుడు కూడా మనకి అంటే కోటి విద్యలు కూటి కొరకే అన్నారు కదా, ఆ విధంగా మన ఎప్పుడు కూడా పండుగ సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవలో ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ సోనా షుగర్లెస్ దాన్ని ఎండబెట్టడం రెండో రోజు జరుగుతూ ఉంది. రేపు మూడో రోజు స్టోరేజ్ జరుగుతూ ఉంది. మాకు రోజు పండగలాగా ఉంటుంది. మేము ఫస్ట్ నుంచే చెప్తున్నాం. ఏ విధంగా అంటే రేపు పండగ అయినా, మొన్న ఉగాది రోజు కూడా మేము దాన్ని ఎండబెట్టడం జరుగుతూ ఉంది. అయినా పండగ మేము ఇంటికాడ చేసుకున్నాం అంటే చెలో చేసుకున్నాం, రేపు శ్రీరామ రోజు కూడా అదే విధంగా చేసుకుంటా ఉంటాం. అదేవిధంగా ఈ తెలంగాణ సోనా నవంబర్ నెల, ఇంకోటి ఈ సివిఆర్ మెథడ్, ఈ మాకు రెండు కళ్ళు. ఈ మాకు ఎంత ఇష్టంగా చేసుకుంటామంటే, సివిఆర్ మెథడ్ అంతా ఎంత ఇష్టమో అదేవిధంగా తెలంగాణ సోనా అంటే అదే ఇష్టం. 10 మందికి మనం అన్నం పెడుతున్నామన్నా, మనకు అన్నం పెడుతున్నామన్నా తెలంగాణ సోనా RNR 15048 సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అని నేను కంఠపదంగా తెలియజేస్తున్నాను. ఇంతమంది టీం మెంబర్స్, ఇంతమందికి జీవనోపాధి, ఇది మామూలు విషయం కాదు. ఇదంతా ఒక మినీ సామ్రాజ్యాన్ని సృష్టించడం అంటే మామూలు విషయం కాదు. ఎక్కడో విదేశాల్లో ఉద్యోగం చేసే ఉండేటువంటి ఈ విధంగా ఇంతమందికి అంటే మంచి ఆహారం పండించడం, 10 మందికి జీవనోపాధి అందించడం, అది కూడా చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి చుట్టూ ఊహ తెలిసినప్పటి నుంచి పెరిగినటువంటి కుటుంబ సభ్యులే, బంధువులే మన టీం మెంబర్స్ అవ్వడం. సొంత పటేల్ నగర్ గ్రామ ప్రజలు, మన్మధరపేట గ్రామ ప్రజలు, అమ్మమ్మ వల్లూరు, విడవలూరు గ్రామ ప్రజలు, వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ శుభ సందర్భంగా రేపు మూడో రోజులో కలుద్దాం. రేపు శ్రీరామనవమి, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరం. వరి కోత కోసేటప్పుడు సర్వసాధారణంగా పుల్ల గిల్ల అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ సీడ్ పర్పస్ కోసం చేసేటప్పుడు చాలా ఇబ్బంది. అది
వాటిలన్నింటినీ ఏరేయడమే. అక్కడక్కడ ఉన్నట్టు సీడ్ కానీ రైస్ కానీ దేనికైనా సరే ఈ పుల్ల చెత్త చెదరం అంతా రిమూవ్ చేసాడు. ఆల్రెడీ మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేసి ఉంటాం కాబట్టి మనం ఆ మట్టి పిల్లలు అనేవి అక్కడక్కడ ఉంటాయి. అది రైస్ మిల్లులో స్టోన్ రిమూవర్ మిషన్ వేయడం జరుగుతుంది. మనం ఈ పుల్ల గిల్ల ఏమన్నా ఉన్నా ఇవన్నీ మనకి ఇవన్నీ జాగ్రత్తగా తీసుకొని ఆ వాటిని తూర్పణ పట్టిన తర్వాత ఆ తర్వాత స్టాక్ చేస్తే ఇవన్నీ కూడా మనం అరికట్టవచ్చు. ఇవేమీ ఎఫెక్ట్ ఏమి ఉండదు, కానీ కాకపోతే అనవసరంగా ఇవి ఉండబల్ల ఇవి ఉండకుండా మొత్తం తీసేసుకోవడం మేలు. పుల్ల ఇవి సాధారణంగా వరి కోత మిషన్ కోసిన తర్వాత బ్లేడ్లో నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ పుల్ల మొత్తం మనం తీసేయడం మేలు. పెద్దగా ఏమి లేదు, అక్కడక్కడ కొంచెం వస్తుంటుంది. వాటిని రిమూవ్ చేసేసుకుంటే మనకి అన్నిటికి శుభసూచకం. 14% తేమ వచ్చిన తర్వాత మనం వాటిని ఎత్తేయడం జరుగుతుంది. రేపు ఉదయమే, ఈరోజు 2వ రోజు, రేపు ఉదయమే ఎత్తేయడం జరుగుతుంది. ఇది తెలంగాణ సోనా, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 150448 తెలంగాణ సోనా షుగర్లెస్. దీనికే గ్లైసిమిక్ ఇండెక్స్ 51.6% ఉంటుందని చెప్తా ఉంటాం మనం. ఈ ప్యాడీ వెరైటీ ఇది. చెన్నమాధుడు దామోదర్ రాజు గారు, చెన్నమాధుడు సురేందర్ రాజు గారు ఈ వరి వంగడాలు క్రియేట్ చేసినారు రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానంలో 2015లో. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 150448 తెలంగాణ సోనా CVR మెథడ్ ఫార్మింగ్. ప్యాడీ డ్రైయింగ్ ప్రాసెస్. ఏ గింజ ఎత్తుకున్నా కూడా తెలంగాణ సోనానే కాదు, ఏ వరి వంగడం అయినా సరే ఏ గింజ ఎత్తుకున్నా కూడా 14% తేమ ఉండాలి. ఇది 100% మ్యాండేటరీ. ఈ తెలంగాణ సోనా మనం ఎండబెట్టే ప్రక్రియ, మీరు చూసే ప్రక్రియ. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 150448 తెలంగాణ సోనా 14% తేమ వచ్చిన తర్వాత వాటిని ఎత్తడం జరుగుతుంది. రేపు శ్రీరామనవమి పర్వదినం అయినప్పటికీ కూడా మనం ప్యాడీ స్టోరేజ్ చేసే ప్రక్రియ మనం పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 14% తేమ వచ్చేస్తుంది. ఆరుగాల కష్టపడతా ఉన్నటువంటి దీనికి ఈ ప్యాడీ 14% తేమ రాగానే మనం ఎత్తేయడం, స్టోరేజ్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు కదా, తెలంగాణ సోనా షుగర్లెస్ ఎండబెట్టడం ప్రక్రియ జరుగుతూ ఉంది. 14% తేమ రావడం జరుగుతూ ఉంది. ఈ ఎండ కూడా మాకు ప్రకృతి వ్యవసాయం చేసిన వల్ల ప్రకృతి కూడా మాకు సహకరిస్తుంది. ఈ విధంగా ఎండ చూడు భయంకరంగా కాస్తుందో, రేపుతో 14% తేమ వచ్చేస్తుంది. ఒడ్లు బాగా ఎండిపోతాయి. రేపు స్టోరేజ్ జరుగుతూ ఉంది. రేపు పండగ అయినా కానీ మాకు ఇక్కడే పండగ జరుపుకుంటాము. మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం, తెలంగాణ సోనా షుగర్లెస్ నవంబర్లో స్టార్ట్ చేస్తాము. అదే ఆ రోజు మాకు పెద్ద పండుగ అని చెప్తా ఉంటాం. ఫస్ట్ ఇంకో ఏంటంటే రేపటితో అయిపోద్ది అనుకుంటారు కదా, స్టోరేజ్ చేయడం కాదు. ఇది ప్రతి సంవత్సరం కూడా నవంబర్లో తెలంగాణ షుగర్లెస్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ప్రతి సంవత్సరం వేయాల్సిందని మేము ఆ విధంగా దీని ఇంతటితో అయిపోతుంది అనుకోబడలేదు మీరు. ఎందుకంటే అది ప్రతి సంవత్సరం, అంటే వరి సాగు అనేది ఒక గమ్యం కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. మానవ జీవితం ఉన్నంత వరకు ఎన్ని వరి వంగడాలు, నూతన వరి వంగడాలు ఎన్ని వచ్చినప్పటికి కూడా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ మనం వేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 10 మందికి మేము అన్నం పెడుతున్నామన్నా, 10 మంది మాకు అన్నం పెడుతున్నామన్నా ఈ CVR మెథడ్ ఫార్మింగు, ఈ తెలంగాణ సోనా, ఈ ధాన్యం, ఇవి ఒక రెండు కళ్ళుగా భావించి మనం ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. ఇది 2వ రోజు. ఈరోజు 2వ రోజు ఎండబెట్టడం జరుగుతుంది. 2వ రోజు రావడం జరుగుతుంది. ఈరోజు బాగా ఎండబెట్టాలి, ఏంటంటే రేపు ఎత్తేయడం జరుగుతుంది. ఈ విధంగా రేపు శ్రీరామనవమి పండగ అయినప్పటికీ కూడా రేపు మనం స్టోరేజ్ ప్రక్రియ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో ఏ మార్పు లేదు. పండగలో రేపు శ్రీరామనవమి అయినప్పటికి కూడా పండగ మామూలుగా ఏం చేస్తారు, గుడికి పోయి పండగ చేసుకుంటూ ఉంటారు. కానీ మనకి వరి సాగే ఒక పండగ. బాబాయ్ ఫస్ట్ అని చెప్పాడు, ఇత్తనం చల్లిన రోజే చెప్పాడు. ఏమని చెప్పాడు? ప్రతిరోజు ఒక పండగే. ఫలాని ఒకరోజే పండగ అనేది కాదు, ప్రతిరోజు పండగ, ప్రతిరోజు ఉల్లాసం, ఉత్సాహం, ఉత్తేజం అన్నీ కలబోసినటువంటిది. ఓకే, రేపు 3వ రోజులో కలుద్దాం. థ్యాంక్ యూ.